ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఈకే ట్యూటోరియల్ 1. సో ఇందులో చూడండి, మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ థీరమ్ చేద్దాం ఒకటి. ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇది ఎలా ప్రూవ్ చేయాలనేది చాలా ఈజీ. సో సొల్యూషన్లోకి వెళ్తే మనం ఫస్ట్ ఏం తెలుసు, మనకి గివెన్ ఏమో ఉంది, చూద్దాం, రాసుకుందాం. సో మనకి యూ ఈజ్ ఈక్వల్ టు, మన యూ అనే ఫంక్షన్ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఆర్ అన్నాడు. అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమన్నాడు, ఆర్ కాస్ టీటా అన్నాడు. వై ఈక్వల్ టు ఏమన్నాడు, ఆర్ సైన్ టీటా అన్నాడు. ఇక్కడ నుంచి మీకు తెలిసిందే కదా, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని. సో అది మీకు తెలిసిందే. సో ఇప్పుడు దీన్ని మీరు మనకి ఇది కావాలి కదా, డో యూ బై డో ఎక్స్. సో ఫస్ట్ మనకి యూ అంటే ఏం తెలుసమ్మా, ఎఫ్ ఆఫ్ ఆర్. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే డో యూ బై డో ఎక్స్ చేద్దాం. సో దీన్ని డెరివేటివ్ చేయాలి, అంతే కదా, ఆర్. కానీ ఆర్ అనేది మనకు తెలియదు కాబట్టి డో ఆర్ బై విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నాం, ఎక్స్తో. ఓకేనా. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే రండి, డో యూ బై డో వై అంటే ఏంటిది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ డో ఆర్ బై డో వై. ఓకేనా. సో మళ్ళీ ఏం చేయండి, మళ్ళీ డెరివేటివ్ చేయండి దీన్ని. మనకు డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ కావాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఎట్లా చేస్తాం, దీన్నే మళ్ళీ డెరివేటివ్ అంటే డో బై డో ఎక్స్ అప్పుడు వస్తుంది. అప్పుడు ఏంటి, ఇది యూ ఇది వి కదా ఫార్ములా. సో డెరివేటివ్ చేస్తే ఏంటి, ఫస్ట్ యూ ఇంటూ దీని డెరివేటివ్. సో దీని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డో ఆర్ బై డో ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ అంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్. కానీ ఆర్ గురించి తెలియదు కాబట్టి ఎఫ్ డో ఆర్ బై డో ఎక్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే, డో యూ బై డో వైకి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. దీనికి ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ దీనికి విత్ రెస్పెక్ట్ అదే కాబట్టి అదే వచ్చేస్తుంది, సెకండ్ టైం డెరివేటివ్. నెక్స్ట్ ఏంటిది, డో ఆర్ బై డో వై ఇంటూ దీని డెరివేటివ్ అంటే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్. కానీ ఆర్ అంటే ఏంటిదో తెలియదు కాబట్టి డో వై. సో మీరు ఇక్కడ చూస్తే ఇది డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇక్కడ ఏంటిది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ డో స్క్వేర్ ఆర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి ఇవి రెండు మల్టిప్లై అవుతున్నాయి. సో హోల్ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డబల్ డాష్ ఆఫ్ ఆర్. ఓకేనా. సో సేమ్ సిమిలర్లీ ఇక్కడ కూడా వై బై ఇదేంది యూ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ డో స్క్వేర్ ఆర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో ఆర్ బై డో వై హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్. సో మనకి ఏం కావాలి, యాడ్ చేయాలి. కానీ యాడ్ చేయాలంటే మనకి ఏంటి, ఇక్కడ డో ఆర్ బై డో ఎక్స్ ఇవి కావాలి కదా. సో అందుకని నేను ఏం చేశాను, ఆర్ స్క్వేర్ తీసుకున్నాను. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేయండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏంటిది 2r. సో ఆర్ అంటే ఏంటిదో కాబట్టి ఇది చేస్తాం. సో ఎక్స్ డెరివేటివ్ ఇస్ 2x, ఇది 0. నెక్స్ట్ దీనికే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్కి కదా. ఆర్ అంటే ఏంటిదో తెలియదు, విత్ రెస్పెక్ట్ టు వై. సో ఇది 0, ఇది ఒకటే మిగులుతుంది. వై డెరివేటివ్ ఈజ్ 2y. సో 2 క్యాన్సిల్. సో ఆర్ ఈజ్ డో ఆర్ బై డో ఎక్స్ ఏమొచ్చింది మనకి, 2x బై ఆర్, అది ఎక్స్ బై ఆర్ సారీ. డో ఆర్ బై డో వై ఏమొచ్చింది, వై బై ఆర్ వచ్చింది. ఓకేనా. సో మనకి రెండు వచ్చేసాయి. కానీ మనకి ఏం కావాలి, ఇక్కడ డో స్క్వేర్ ఆర్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేయాలి, డో ఆర్ బై డో ఎక్స్ స్క్వేర్. సో దీనిలో ఏంటిది, మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే 1/r ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా. తెలియదు కదా 1/r అంటే. సో ఇలా ఉన్నప్పుడు యూ బై వి ఫార్ములా, ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్, ఓకేనా, ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఆర్, ఇలా చేసుకుంటూ వెళ్తాం, అంతే కదా. సో మనం ఇక్కడ చేస్తే మీకు ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఇదేంటి, ఇది ఎక్స్ కదా, సో 1/r. సో మనం దీన్ని డెరివేటివ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అనేది వస్తుంది, అంతే కదా, బై ఆర్ స్క్వేర్, అంతే కదా. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఆర్ డెరివేటివ్ ఆఫ్ ఆర్. ఓకేనా. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆర్, కరెక్ట్ ఇది. సో ఇక్కడ కూడా అంతే, డో స్క్వేర్ ఆర్ బై డో వై స్క్వేర్ అంటే మనం ఈ ఫార్ములా మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ కింద ఉన్నదని కదా. సో ఆర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై ఇంటూ విత్ రెస్పెక్ట్ టు వై అంటే 1 మైనస్ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఆర్ అంటే ఏంటిది, డో ఆర్ బై డో వై బై ఆర్ స్క్వేర్.
సో ఒకదాన్ని కనుక్కొని ఇంకోటి డ్రా చేసినా చాలు. సో ఇక్కడ ఏమొస్తుంది, డో స్క్వేర్ ఆర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ డో ఆర్ బై ఆర్. డో ఆర్ బై ఆర్ డిఎక్స్ అంటే ఏంటిది, డో ఆర్ బై డో ఎక్స్. డో ఆర్ బై డో ఎక్స్ పైన వచ్చింది కదా, ఎంత వచ్చింది అమ్మా మనకి, ఎక్స్ బై ఆర్ వచ్చింది అంతే కదా. బై ఏముంది, ఆర్ స్క్వేర్ ఉంది. సో దీని నుంచి రాయండి డో స్క్వేర్ ఆర్ బై డో ఎక్స్ స్క్వేర్. మీరు చూస్తే ఇది బై 1 క్రాస్ మల్టిప్లై అవుతుంది, ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, అది కింద వచ్చి మల్టిప్లై అవుతుంది ఆర్ క్యూబ్. సో సిమిలర్లీ మనకి ఏంటి, డో స్క్వేర్ ఆర్ బై డో వై స్క్వేర్ కూడా అంతే, ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఆర్ క్యూబ్ అనేది వస్తుంది అంతే, ఎక్స్ ప్లేస్లో వై. సో ఈ రెండు యాడ్ చేసుకోవాలి, ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, 1 + 2 చేయండి. సో డో స్క్వేర్ ఆర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఆర్ బై డో వై స్క్వేర్ అంటే ఏంటిది, ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఆర్ క్యూబ్. సో ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 2r స్క్వేర్, మైనస్ సంబంధిస్తే ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఆర్ క్యూబ్. సో మీరు చూసారా ఎక్కడైనా, ఏదో కాదు మన ఆర్ స్క్వేర్ వాల్యూవే ఆర్ క్యూబ్. సో ఇక్కడ ఏం మిగులుతుంది, 2r స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ బై ఆర్ క్యూబ్, నథింగ్ బట్ 1/r అనమాట. ఏం మిగిలింది, 1/r. అలాగే మనకి ఏం కావాలి, డో ఆర్ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ డో ఆర్ బై డో వై హోల్ స్క్వేర్ కూడా కావాలి. సో ఇదేంటిది, ఎక్స్ బై ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ వై బై ఆర్ హోల్ స్క్వేర్. సో ఎక్స్ బై ఆర్ హోల్ స్క్వేర్ వై బై ఆర్ హోల్ స్క్వేర్ అంటే ఎంత, ఈ కింద ఆర్ స్క్వేర్ వస్తుంది, పైన వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది, కింద ఆర్ స్క్వేర్ వస్తుంది, ఆర్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ నథింగ్ బట్ దీని వాల్యూ ఎంత, దీని వాల్యూ ఎంత 1. సో ఇది ఎందుకు కనుక్కున్నాను మీకు డౌట్ రావచ్చు. మనకి ఇందాక డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ అంటే ఏమొచ్చిందమ్మా, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ డో ఆర్ స్క్వేర్ డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో ఆర్ బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్, దీని వాల్యూ ఏమొచ్చింది, ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ డో స్క్వేర్ ఆర్ బై జస్ట్ వై రాయండి అంతే ఇక్కడ. అర్థమైందా. సో ఇప్పుడు మీరు ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ కామన్ తీస్తే ఏమొస్తుంది, ఈ రెండింటికి యాడ్ చేసే వాల్యూ రావాలి. సో ఈ రెండింటికి యాడ్ చేస్తే వాల్యూ ఏమొచ్చింది, 1/r వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ కామన్ తీస్తే ఏంటి, ఈ హోల్ స్క్వేర్కి ఉన్నది ఏమొచ్చింది 1. సో మనకి డో స్క్వేర్ వచ్చింది 1. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 1/r ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఆర్ విచ్ ఈస్ ఆర్హెచ్ఎస్. సో ఇదే మనకు వచ్చిన ఆర్హెచ్ఎస్ అనమాట, ప్రూవ్ చేసేసాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, జాకోబియన్ అని వస్తుంది. జాకోబియన్ అంటే ఏంటంటే యూ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ ఇస్తాడు, వి డబ్ల్యూ అని ఇస్తాడు. అప్పుడు మీకు ఏం కనుక్కోమంటాడంటే ఫైండ్ డో యూ వి జెడ్, సారీ అదేమంటే డో యూ డో వి డో ఆఫ్ యూ వి డబ్ల్యూ బై డో ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటాడు. అప్పుడు మీరు ఎక్స్ వాల్యూ ఉంది, వి వాల్యూ ఉంది, జెడ్ ఉంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డో ఎక్స్ డో యూ డో ఎక్స్, డో వి డో ఎక్స్, డో డబ్ల్యూ డో ఎక్స్, ఇలా డో అన్ని విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మొత్తం అన్నిటికీ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం అనుకోండి, డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. సో మనకి ఏంటి, వైజెడ్ ఈజ్ కాన్స్టెంట్ అలాగే రాస్తాం. 1/x డెరివేటివ్ ఆఫ్ 1/x ఏంటిదమ్మా, -1/x స్క్వేర్ అది. నెక్స్ట్ డో యూ బై డో వై అంటే ఏంటిది, ఓన్లీ వై అనేది ఫంక్షన్. సో వై పైన ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ వై ఈజ్ 1. సో 1 ఇంటూ సంథింగ్ అదే. నెక్స్ట్ జెడ్ కూడా పైన ఉంది కదా 1. సో ఇలాగే అన్నిటికీ అప్లై చేసుకోవాలి. మీకు వై ఉన్నప్పుడు వై దగ్గర -1/y స్క్వేర్ వస్తుంది, ఇలా బై ఉన్నప్పుడు. సో ఇలా వస్తుంది కదా. దీని వాల్యూ వచ్చేసింది అంటే డెట్ ఆఫ్ ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ యూ, తర్వాత వి, తర్వాత డబ్ల్యూ అనమాట. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. మీకు తెలిసిందే కదా ఇక చేయడం డెట్. సో మీకు ఇది ఈజీగా రావాలంటే ఏం చేయండి అంటే ప్రతి దాంట్లో కూడా ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది, అది కామన్ చేయండి, అప్పుడు ఇది మిగులుతుంది. అప్పుడు మీరు డెట్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. సో అప్పుడు మీకు వైజెడ్ ఇంటూ ఇది మల్టిప్లై చేయండి, జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది, వై క్యాన్సిల్ అయిపోతుంది. అలా చూసుకుంటే ఇది 0 వచ్చేస్తుంది మొత్తం. సో నెక్స్ట్ ఇది ఇంటూ ఇది, సో జెడ్ ఇంటూ జెడ్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, -xy
ప్లస్ ఎక్స్వై ఇది కూడా జీరోనే ఇట్లా అయిపోతుంటుంది, మైనస్ ఎక్స్వై మైనస్ 2xy అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది ఈ లాస్ట్ ఉంచారనుకోండి, జెడ్ ఇంటూ ఎక్స్ జెడ్ఎక్స్ ప్లస్ ఈ వై ఇంటూ వై వై బై వై క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్ఎక్స్ ప్లస్ జెడ్ఎక్స్ అంటే 2zx. సో మీరు ఇక్కడ వైతో మల్టిప్లై అవుతుంది ఇక్కడ. సో ఎక్స్వైజెడ్ వస్తాయి, 2xyz మొత్తం కలిపితే ఎంత 4xyz వస్తుంది. సో XYZ అనేటి క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది 4. సో దట్స్ ది ఆన్సర్ 4 అనమాట. దీని వాల్యూ ఈజ్ 4. వెరీ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. సో చూసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా కావాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అప్పుడు వాళ్ళకు కూడా వస్తుంది. థ్యాంక్ యూ. ఈకే ట్యూటోరియల్ 1.